సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రేట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకుంటా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్ద ఉండదు, ఆయన ఒకటే ఆలోచించి అవును కదా మనంతా సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత ఇక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటాయి. మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అడిగే సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి ఇచ్చేయాలంటే డబ్బులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్ పాటలు మనం ఇంటింటే కొన్ని నచ్చకపోతే అన్న ఫార్వర్డ్ చేస్తాం, వెనక కాదు మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్కి మీ ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి, మీకు కూడా ఈవెంట్ అనేది ఇంకో 2 ఈవెంట్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఏంటంటే బ్రహ్మరాంబ నాకు మంచి ఫ్రెండ్, యాక్చువల్ తను పెళ్ళలేదు నన్ను, అదొకటే ఫీల్ అవుతున్నాను. మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. I wish all the best to everyone, each and everyone, and I want to see you guys again as a team for one more project, and all the best. Thank you. Everybody, I'm the producer of Tollywood movie Hara Hara Om. మీకు ఎవరు తెలియదు కాబట్టి చెప్తున్నా. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను టీజర్ చూశాక చాలా ఫ్రెష్గా ఉంది. ఐ థింక్ directorial department has done an excellent job. Okay, and మీ framing అంత బాగుంది. And I think the next credit goes to Pasha. The visuals are very beautiful. Pasha, the visuals are very beautiful. You did an excellent job. And the third thing is ML Raza music. Love stories అన్నిటికీ music ప్రాణం. So I think he did a great job. Sounding చాలా బాగుంది. Just with the teaser and also all the songs are pretty good. He did a great job with the sounding. And I think the other hero, he has, your expressions are pretty good. Okay, love story కి ఆమాత్రం కావాలి. And the village scenes అంతా చాలా ఫ్రెష్గా ఉంది. Any love story కి the second heart is the heroines. I think Brahmarambika. So you have expressive eyes. Okay, so I think she can keep the audience, in the theaters. And the second heroine, Arpita or somebody, she has also done beautiful expressions. Then choosing what చెప్తున్నాను. I'm a Hollywood director and producer. So based on the technical angle, I'm giving my honest opinions. I think ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అదంతా డిస్కషన్ కాదు కానీ ఇట్స్ a great movie. Yes, sir. It doesn't matter what the budget is, how much you spent. అదంతా కాదు, కూర్చొని చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్ మూవీ. మెగ్నానిమస్గా ఉన్న విజువల్స్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ కలర్ఫుల్ డ్రెస్సెస్, ఆ కాస్ట్యూమ్స్ కూడా ఐ థింక్ దట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో ఓవరాల్ ఐ థింక్ దిస్ మూవీ విల్ బి అ హిట్. మా యూఎస్లో కూడా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో యూఎస్లో ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ వీ గో టు ప్రీమియర్స్. ఓకే, ప్రేమలు మూవీలో ఆ మమత బైజు వల్ల చాలా మంది వెళ్ళాం ఆ మూవీకి. షీ హెల్డ్ దట్ మూవీ. ఐ థింక్ బ్రహ్మరాంబిక విల్ ఆల్సో డూ ద సేమ్. థ్యాంక్ యూ. రాధాకృష్ణ మూవీకి ఆనరబుల్గా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన మన రామ్ తాళూరు సార్కి, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి, సోహెల్ అన్నగారికి, అలాగే రామ్ ప్రసాద్ అన్నగారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన తమ్ముడు గారికి, అన్న కాదు తమ్ముడు అనే నా ఏజ్ ఎక్కువ అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. మా మూవీకి ఫస్ట్ కాంచి కూడా రామ్ తాళూరు గారు చాలా సహాయం చేశారు, ఫస్ట్ లుక్ కాంచి కూడా. అలాగే ఈ యొక్క టీజర్కి మాకు ప్రాణం పోస్తుంది తనికెళ్ళ బండి గారి వాయిస్. నిజంగా చెప్తానా, ఆ సార్ మా మూవీ అక్కడికి వెళ్ళేసరికి శ్రీను గారు తీసుకెళ్లారు సార్ దగ్గరికి. సార్ విజువల్ చూశాక
తన వాయిస్ ఓవర్ ఇచ్చాక మా సినిమాకి లైఫ్ ఇంకోలాగా మారిపోయిందండి. ఆ తర్వాత నుంచి మన బెక్కం వేణుగోపాల్ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ చిన్న కలెక్షన్ చెప్పారు ఎండింగ్లో. దానికి కూడా మాకు బాగా నచ్చి బడ్జెట్కి మేము ఎటువంటిగా భయపడుకోకుండా మళ్ళీ రీషూట్ చేశాము. ఆ తర్వాత చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎల్ రాజా సార్ చేశారు. అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్కి వెళ్ళాక మీరు ఎలా ఫీల్ అవుతారనేది మీ ముందుగానే ఊహించుకొని ఆ విధంగా సాంగ్స్ చేశాము. ప్లస్ విజువల్స్ పరంగా కూడా చేశాము. అలాగే ఆర్ఆర్ కూడా మీరు అలా వింటూ ఉండిపోతారండి. ఆర్ఆర్ నిజంగా చెప్తాను, థియేటర్స్లో ఈ మూవీ ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు ఆర్ఆర్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని చూస్తారని అనుకుంటున్నాము. అలాగే మా మూవీకి హీరోయిన్ ఎస్ఎస్ సైదులు అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అలాగే హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా పోతే ఇస్మాయిల్ గారు, ఇస్మాయిల్ అద్భుతమైన స్క్రీన్ ప్లేయర్ అండి. దాంతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే స్టోరీ రైటర్ రాజేష్, అలాగే డిఓపి ఇలియాజ్ పాషా, అలాగే ఫైట్ మాస్టర్ రామకృష్ణ, ఇలా ప్రతి ఒక్క టీం అండి చాలా అద్భుతంగా చేశారు. నాకు అలాగే సహాయం కూడా చేశారు. ముఖ్యంగా నేను ఈ మూవీ తీయగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ మూవీని తెలుగు బంజారా 2 లాంగ్వేజ్ చూస్తున్నాం. బంజారా సోదరులారు చెప్తున్నా, బంజారాలో ది బెస్ట్ మూవీ అనేది రాధాకృష్ణ మూవీ అవుతుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీరు వెళ్ళండి, మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ అండి. చివరిగా యాంకర్ గారి వాయిస్ చాలా బాగుంది మేడం.